చిల్డ్రన్‌ల అండ్ అడల్ట్‌ల ఒకటే ఫ్రాక్చర్ లాంటిది అయింది అంటే వై దే ఆర్ డిఫరెంట్ అంటే ఒక చైల్డ్‌కి ఎట్లా ట్రీట్ చేస్తామో ఒక అడల్ట్‌కి చాలా డిఫరెంట్‌గా ట్రీట్ చేస్తాం ఒక ఫ్రాక్చర్‌ని కానీ బోన్ ఇంజరీని కానీ ఏదైనా. సో ఎందుకు అటువంటి డిఫరెన్సెస్ వస్తాయని. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కొన్ని థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒక చైల్డ్ బోన్ ఎట్లుంటుంది, అడల్ట్ బోన్ ఎట్లుంటుందని. సో చైల్డ్ బోన్ గ్రో అవుతుంది, హైట్ పెరుగుతుంది. సో అదొకటి మనకి. సెకండ్ థింగ్ ఏంటి అంటే చైల్డ్ బోన్లో పెరియాస్టెమ్ అనేది ఉంటుంది. ఏదైతే మనకి నార్మల్ అడల్ట్ బోన్లో కూడా ఉంటుందో కానీ పెరియాస్టెమ్ చాలా థిక్ ఉంటుంది. నెక్స్ట్ బోన్ కూడా మనకి ఏమంటారంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దానివల్ల కొంచెం మేనేజ్మెంట్ మారుతుంది. సపోజ్ ఒక అడల్ట్లో బోన్ ఎరిగింది అనుకోండి, మనకి యూజువల్ థింగ్ ఏంటి అంటే మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పర్ఫెక్ట్ పొజిషన్లో పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఎట్లా అతికిందో అదే పొజిషన్లో ఎప్పటికి ఉంటుంది మనకి. కానీ ఒక చైల్డ్ అట్లా ఉండదు. చైల్డ్ ఏమైంది అంటే బికాజ్ గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి హైట్ పెరగడానికి బోన్ ఎడ్జెస్కి. సో ఆ గ్రోత్ పెరుగుతున్న కొద్దిగా గ్రోత్ ప్లేట్ మాడ్యులేట్ అయ్యి బెండ్ ఉన్న లింబ్ని కొంచెం వంకరగా అతికినా కూడా స్ట్రైట్ చేసేయగలుగుతుంది. అదొకటి. అండ్ మెజారిటీ ఆఫ్ టైమ్ స్ట్రైట్ అవుతుంది. సో ఫ్రంట్కి మనకి జాయింట్ జరిగే డైరెక్షన్లో బెండ్ ఉంటే ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. కానీ వేరే డైరెక్షన్లో ఉన్నా కూడా రీమోడల్ అవుతుంది. దట్స్ కాల్డ్ రీమోడలింగ్ పొటెన్షియల్. చిల్డ్రన్కి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే మనకి పెరియాస్టెమ్ థిక్ ఉన్నందుకు చిల్డ్రన్లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటే ఎట్లా అంటే ఒక చెట్టు కొమ్ము ఉందనుకోండి, దాన్ని వంపినామంటే వంగుతుంది కానీ ఇరగదు చూడండి. సో అటువంటి గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ ఇటువంటివి కూడా చిల్డ్రన్లో కామన్ అవుతుంది, విచ్ ఆర్ నాట్ సీన్ ఇన్ అడల్ట్స్.